డోర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. The subordinates to the first 5 centers know the friction between the I center and the E and S centers. సో రెటిన్యూస్ ఉంటాయని ఇంతకు ముందు ఒక వీడియోలో తెలుసుకున్నాం. ఈ సెంటర్స్ ఉన్నాయి కదా, మైండ్ యొక్క సెక్షన్ 1 లో ఉన్న ఐ సెంటర్, ఇంటిగ్రిటీ సెంటర్, ఈ సెంటర్, ఎమోటివిటీ సెంటర్, ఎస్ సెంటర్, సెన్సో వైటాలిటీ సెంటర్, ఎం సెంటర్. సో వీటన్నిటికీ ఒక రెటిన్యూ ఉంటుంది. రెటిన్యూ అంటే వాటి కింద సబ్ స్టాఫ్ అనమాట. ఆ సబ్ స్టాఫ్ అంటే కణాల సమూహం, అది న్యూరాన్ల సమూహం అది. బట్ ప్రతి న్యూరాన్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఇంటెలిజెన్స్. సో ఈ ఐ సెంటర్ కి ఈ ప్లస్ ఎస్ సెంటర్ కి ఉన్న ఫ్రిక్షన్ ని ఆల్రెడీ అవి తెలుసుకునే ఉంటాయి. టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ రివర్సెస్ ద ఐస్ కమాండ్. వర్స్ట్ సార్ట్ ఆఫ్ మిస్మేనేజ్మెంట్. సో యాక్చువల్గా ఈ రెటిన్యూ ఏం చేస్తుంటాయి, మామూలు ఆఫీస్లో ఎప్పుడైతే సపోజ్ ఓ సెక్షన్ ఉంది, ఓ సెక్షన్ లో ఉండే హెడ్ వీక్ అనుకో, ఆటోమేటిక్ గా రెండో సెక్షన్ లో ఉండే సబ్ స్టాఫ్ కూడా ఈ సెక్షన్ మీద డామినేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సేమ్ అలాగే ఇక్కడ కూడా మిస్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇది వరస్ట్ మిస్ మేనేజ్మెంట్ అని చెప్పచ్చు అనమాట, మన అంతర్గతంగా మనసులో జరిగేది. ఇఫ్ వీ కుడ్ రెస్టోర్ ప్రెస్టేజ్ ఆఫ్ ఐ సెంటర్, అంటే ఐ సెంటర్ యొక్క ప్రెస్టేజ్, దాని పొజిషన్ కనుక రెస్టోర్ చేయగలిగితే, మళ్ళీ తిరిగి పొందినట్టుగా చేయగలిగితే, త్రూ ప్రాపర్ ఇన్నర్ మేనేజ్మెంట్. ఎలా చేయగలం? మన ఇన్నర్ మేనేజ్మెంట్ అసలు ఇన్నర్ గా ఉండే మైండ్ లో ఉంటే ఈ సెంటర్స్ ని కరెక్ట్ గా హార్మోనిక్ గా చేయడం, అప్రోప్రియేట్ రేషియోలో ఉన్నట్టుగా చేయడం, అండ్ ఏది డామినేట్ చేయకుండా చేయటం, డామినేట్ కాకుండా చేయటం. ఇట్ వుడ్ బి ఎ గ్రేట్ సర్వీస్ టు ద మ్యాన్. కనుక అది నిజంగా ప్రపంచంలో చేసే ఈ ఉన్నతమైన సేవ అవుతుంది, మానవ సేవ అవుతుంది అది. వన్ హ్యాస్ టు యూటిలైజ్ ద బ్లెస్డ్ మూమెంట్స్ ఆఫ్ ఫ్రీ అండ్ అన్డామినేటెడ్ స్టేట్ ఆపర్చునిటీ గివెన్ బై నేచర్. ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం కదా, సామాన్యంగా ఐ సెంటర్ ఏం చేస్తుంటుంది, మన నిర్ణయాలు తీసేసుకుంటుంది. ఎప్పుడైతే నిర్ణయాలు తీసుకుందో ఈ సెంటర్ ఉంటే అపోజ్ చేస్తుంది, ఈ సెంటర్ ఎస్ సెంటర్ ఈ రెండు నియర్ బై ఉండేవి. సో దేర్ ఫోర్ ఈ రెండు కలిపి ఐ సెంటర్ ని రివర్స్ చేస్తాయి. అందుకని మనం చెయ్యాలనుకున్న పని చేయలేము, చెయ్యొద్దు అనుకున్న పని చేసేస్తుంటాం. సో ఇలాగ ఈ అండ్ ఎస్ అయిన డామినేట్ చేస్తుంటుంది. ఈ డామినేట్ చేసినప్పుడల్లా టూ ఫోల్డ్ ఎఫెక్ట్ ఉంటుంది. టూ ఫోల్డ్ ఎఫెక్ట్ ఏమిటి అంటే, ఒకటి ఏంటంటే ఆత్మన్యూనత క్రియేట్ అవటం, ఆ యొక్క ఇంటెన్సిటీ ఇంకా తక్కువ అయిపోవటం. అది కాకుండా దాని యొక్క విల్ పవర్ ఉంటుంది కదా, ఐ సెంటర్ యొక్క విల్ పవర్, ఆ ఐ సెంటర్ యొక్క విల్ పవర్ కూడా పడిపోతుంటుంది. ఇంకా చివరికి అది నిర్ణయాలు కూడా తీసుకోదు అనమాట. సో అలాంటి స్టేట్కి వెళ్తుంది. బట్ ప్రకృతి ఒక రకమైన వెలుసుబాటు కల్పించింది. ఏంటి అంటే, చెప్పాం కదా ఇంతకుముందు ఒక వీడియోలో వచ్చింది, సన్ను మార్స్ పర్టికులర్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఐ సెంటర్ రిలీవ్ చేయబడుతుంది. సో ఈ రిలీవ్ డామినెన్స్ నుండి ఈ యొక్క ఎస్ డామినెన్స్ రిలీవ్ చేయబడుతుంది. మళ్ళీ ఫ్రెష్ మూవ్మెంట్ లాగా స్టార్ట్ అవుతుంటుంది అనమాట. జనరల్గా దాన్ని మనం అయిన పీరియడ్ లేదా హ్యాపీగా నడిచిపోయిన కాలం ఇలా అనుకుంటుంటాం. అలాంటి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోలేకపోతే మళ్ళా అదే చక్రంలో బాధపడుతూ ఉంటాడు మనిషి. వెన్ hundreds of thousands of human beings need this change, సపోజ్ మామూలుగా ఇండివిజువల్ లో ఈ సన్ అండ్ మార్స్ ఒక గ్రహాల పొజిషన్ బట్టి ఇండివిజువల్ కి వస్తూ ఉంటుంది. కానీ
కొన్ని వందల వేల మందికి ఇలాంటి మార్పు కావాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ సృష్టిలో దేర్ అపియర్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్, ఒక హ్యూమన్ ఫార్మ్ కింద appear అవుతుంది. అమాంగెస్ట్ దెమ్ an అడ్వాన్స్డ్ సోల్, ఒక చాలా అడ్వాన్స్ గా ఉన్న సోల్ ఏదైతే ఉందో, అంటే ఆల్రెడీ అడ్వాన్స్డ్ గా యోగా ప్రాక్టీసెస్ చేసి బియాండ్ ఉన్నది, బియాండ్ ఫిజికాలిటీకి బియాండ్ గా ఉండే సోల్ ఉంటాయి. అవి అవతారం కింద వస్తుంటాయి. ఇవన్నీ మన అవతారం అంటూ ఉంటామట. ఈవెన్ ఆఫ్టర్ గోల్డెన్ ఆపర్చునిటీ, ఈ అండ్ ఎస్ డు నాట్ గివ్ అప్ దేర్ డామినేషన్ ఈజీలీ. సో మధ్యలో ఏదో ఐ సెంటర్ ప్లస్ ఈ సెంటర్ అండ్ ఎస్ సెంటర్ డామినేషన్ అవడం అనేది ప్రతిగా గోల్డెన్ ఆపర్చునిటీ ప్రకృతి కలిగించడం ద్వారా ప్రయత్నం చేయబడినప్పటికీ, ఈ సెంటర్ ఎస్ సెంటర్ అంత తేలిగ్గా ఒప్పుకునేవేం కావు. మళ్ళా డామినేషన్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాయి. స్లోలీ ఐ బికమ్స్ మోర్ ఫ్రీ అండ్ ఈ అండ్ ఎస్ బికమ్స్ లెస్ అగ్రెసివ్. అయితే ఏవైతే సాధనలు ఉన్నాయో ఆ సాధనలు ప్రాక్టీస్ చేస్తుండగా చేయగా 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 స్లోగా ఐ ఫ్రీ అయిపోతుంది, ఈ అండ్ ఎస్ అగ్రెసివ్నెస్ తగ్గుతుంది, అండ్ ఎం లెస్ డిజోబీడియంట్, ఎం ఏమో డిజోబీడియంట్ అవుతుంది, అండ్ సబార్డినేట్స్ బిహేవ్ వెల్. ఎప్పుడైతే ఇవన్నీ వాటి వాటి పొజిషన్స్ లోకి వచ్చేసాయో, సబార్డినేట్ రెటిన్యూ స్టాఫ్ ఉంటాయి కదా ప్రతి సెంటర్ కి, అవి కూడా చక్కగా ప్రవర్తించడం మొదలెడతాయి. సో ఇదేదో ఒక ఆఫీస్ ఆర్గనైజేషన్ లో స్టోరీ లాగా ఉన్నప్పటికీ, మన శరీరంలో జరిగేది కూడా ఇదే, మనసులో జరిగేది కూడా ఇదే. సో మిగతాది రేపు